హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాంధవ్య సమేత అనిల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. హోల్ బిర్యానీ మసాలా 1 సెకండ్ ఫ్రై అయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి యాడ్ చేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దానిలో 1 కప్పు పెరుగు వేసుకొని పెరుగుని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసేసి గుప్పెడు పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 2 కప్స్కి ఇక్కడ 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే 1 కప్ రైస్కి 1.5 వాటర్ అని అర్థం. మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత దానిలో అరగంట ముందు నానబెట్టిన 2 కప్స్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసి కుక్కర్ ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూస్తే సింపుల్ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్ పన్నీర్ పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలపండి. సూపర్ ఉంటుంది టేస్ట్. అంతే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.